కొత్తగా కారు కొంటున్నారా? ఏ మోడల్ కారు తీసుకుంటున్నారు? ఏ రంగు కారును ఎంపిక చేసుకుంటున్నారు? నగరంలో కొనుగోలుదారులు ఎలాంటి కారుకు ప్రాముఖ్యత ఇస్తున్నారు? కారు ఏదైనా, మోడల్ ఏదైనా మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నా వాహనం రంగు కూడా ఒక్కోసారి ప్రమాదాలకు కారణమవుతుందని చెబుతున్నారు అధ్యయనాలు. ఒకప్పుడు కారు అంటే కేవలం ప్రయాణానికి మాత్రమే కాదు, ఒక స్టేటస్ సింబల్, ఒక ఫ్యాషన్, ఒక డ్రీమ్. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ సొంత కారు ఒక కళ. కొత్త మోడల్ కారు రిలీజ్ అయిందంటే చాలు, షోరూమ్ ముందు క్యూలు, సోషల్ మీడియాలో ఫోటోలు, రీల్స్లు. ఆ కారు సీట్లో కూర్చోవడం అంటే కళలలో లోకంలో వెళ్ళినట్టే ఉండేది. ఇప్పుడు కొత్త టెక్నాలజీ, ఆటోమేటిక్ గేర్, స్మార్ట్ సైలెన్సర్ ఇవన్నీ యువతను మరింత ఆకర్షిస్తున్నాయి. కానీ ఎన్ని మోడల్స్ వచ్చినా కారు రంగు ముఖ్యం అంటున్నారు నిపుణులు. ఒకప్పుడు కార్లు కొనుగోలు చేయాలంటే కొన్ని రంగులకే పరిమితం కావాల్సి వచ్చేది. ఇప్పుడు రకరకాల రంగులు అందుబాటులో ఉన్నాయి. అందరి దృష్టిని ఆకర్షించేలా డార్క్ రంగులతో కార్లు రోడ్లపైకి వస్తున్నాయి. కారు తీసుకునేటప్పుడు రంగుల ఎంపిక చాలా ముఖ్యమైన నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే కొన్ని రంగులు రాత్రి వేళల్లో పొగమంచు కురుస్తున్నప్పుడు, వర్షం పడుతున్నప్పుడు, కాంతి సరిగా లేనప్పుడు విజిబిలిటీ తక్కువగా ఉండి ప్రమాదాలకు కారణమవుతాయి. కర్నూలు బస్సు ప్రమాదానికి కారణం నలుపు రంగు బండి కనిపించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని డ్రైవర్ చెప్పారు. అలా వాహనం ఏదైనా మనం ఎంచుకునే రంగును బట్టి ప్రమాదాలకు సగం వరకు నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆస్ట్రేలియాలోని మోనాష్ విశ్వవిద్యాలయం యాక్సిడెంట్ రీసెర్చ్ సెంటర్ కార్ల వర్ణాలు ప్రమాదాలపై అధ్యయనం చేసింది. 8,50,000 ప్రమాదాలను విశ్లేషించగా కొన్ని రంగులు ఉన్న కార్లు ఎక్కువగా ప్రమాదాల్లో చిక్కుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈరోజు నా ఇష్టమైన కలర్ వైట్, ఎర్టిగా కార్ తీసుకున్నాను. వైట్ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నానంటే ప్రతి ఒక్కరికి ఒక విజిబిలిటీ అనేది క్లియర్గా కనిపించడానికి, రాత్రిపూట కూడా ఎవరైనా ఎక్కడున్న లైట్స్ ఆఫ్ అయినా ఈ వైట్ కలర్ అనేది బాగా కనబడుతుందని చెప్పి ఆ ఉద్దేశంతో సో ఎన్విరాన్మెంట్ కోసం కూడా ఇది క్లియర్గా, నీట్గా, పీస్ఫుల్గా ఉంటుంది కాబట్టి నేను అందుకే వైట్ ప్రిఫర్ చేశాను. నాకు ఫస్ట్ నుంచి వైటే చాలా ఇష్టము. గవర్నమెంట్ కూడా చాలామందికి వైటే ప్రిఫర్ చేయనని కాన్సెప్ట్ పెట్టింది. అదే కాన్సెప్ట్తో ఫాలో అవుతే యాక్సిడెంట్స్ అనేవి కూడా తక్కువ అవుతాయి, విజువాలిటీ అనేది కూడా క్లియర్గా కనబడుతుంది. రాత్రిపూట కూడా మెయిన్ నైట్ పూట హైవేస్లో కూడా ఎక్కువ వైట్ అనేది లైట్ల కన్నా ఈ వైట్ కలర్ అనేది బాగా క్లియర్గా కనబడుతుంది. సో బ్లాక్ కలర్ అనేది మనకి అది కనబడదు, అది ఓన్లీ జస్ట్ ఫర్ డిజైన్ కోసం, పర్పస్ కోసమే ఉంటుంది. కానీ సేఫ్టీ పర్పస్ అయితే బ్లాక్ అనే నేను సజెషన్ చేస్తున్నాను. కానీ ఎవరిది చాయిస్ వాళ్ళు ఉంటుంది కాబట్టి సేఫ్టీ పర్పస్ అయితే వైటే బెస్ట్. ఈరోజు నేనైతే ఈ మోడల్ తీసుకున్నాను, ఎర్టిగా కార్ వైట్ కలర్లో. మీరు కూడా అదే తీసుకొని ఆ ఎన్విరాన్మెంట్ని సేవ్ చేయొచ్చని నేను కోరుకుంటున్నాను. ప్రమాదాలు అధికంగా జరిగే అవకాశం ఉన్న రంగుల్లో నలుపు రంగు ముందు వరుసలో ఉంది. తెలుపు రంగుతో పోల్చితే నల్లటి కార్లు ప్రమాదాల బారిన పడే అవకాశం 47% అధికంగా ఉంటుంది. సూర్యాస్తమయం తెల్లవారుజామున నలుపు రంగు స్పష్టంగా కనిపించదు. దీనివల్ల ఇతర డ్రైవర్లు సమీపిస్తున్న వాహనాన్ని గమనించడంలో ఆలస్యం అవుతుంది. ఫలితంగా ప్రమాదాలు జరుగుతాయి. గ్రే కలర్ 11%, సిల్వర్ 10%, డార్క్ బ్లూ, రెడ్ కలర్స్ అయితే 7% కంటే ఎక్కువ ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉన్నట్లు అధ్యయనాల్లో తేలింది. సిల్వర్ కలర్ పొగమంచు, మేఘామృతమైన వాతావరణంలో బ్యాక్గ్రౌండ్లో కలిసిపోయి ప్రమాదాలకు అవకాశం ఉంటుంది. నేను మారుతి సుజుకి ఆదర్శ ఆటోమోటివ్ మేనేజర్ని. ఇక్కడ మా దగ్గర కస్టమర్స్ ఎక్కువగా బ్లాక్ కోసం కానీ లేకపోతే లైట్ కలర్స్ కోసం వస్తూ ఉంటారు. మేము వాళ్ళకి సజెస్ట్ చేసేది ఏంటంటే విజిబిలిటీ ఎక్కువ ఉండే కలర్స్ని తీసుకోమని మేము సజెస్ట్ చేస్తూ ఉంటాము. అంటే అట్లా అని బ్లాక్ కలర్ వద్దని లేకపోతే వాళ్ళకి నచ్చిన కలర్ వద్దని కాదు. యాక్సిడెంట్స్తో మనం సేఫ్గా డ్రైవ్ చేసుకోవచ్చు. మన లైఫ్ని సేవ్ చేసుకోవడానికి మనమే కాకుండా 4-5 మెంబర్స్ అంటే ఒక ఫ్యామిలీ మొత్తం ఉంటాము కార్లో. కాబట్టి మనము విజిబిలిటీ ఉండే కలర్ని సెలెక్ట్ చేసుకోమని మేము కస్టమర్కి వైట్ కలర్ ఎక్కువగా, తర్వాత రెడ్ కలరు ప్లస్ ఈ ఆరెంజ్, ఎల్లో ఇలాంటి కలర్స్ వచ్చినాయి. ఇప్పుడు చాలా కలర్స్ కొన్ని టైంలో ఓన్లీ కొన్ని కలర్సే ఉండేవి. ప్లస్ గవర్నమెంట్ వెహికల్స్ కూడా మీరు ఎప్పుడు చూసినా వైట్ కలరే ప్రిఫర్ చేస్తారు. సేఫ్టీ ఎక్కువ ఉంటుంది. నైట్ టైం అయినా, రెయిన్ టైం అయినా, ఫాగ్ ఉన్నా కూడా వైట్ అనేది ఎక్కువ విజిబిలిటీ ఉంటుంది. అది మేము సజెస్ట్ చేసేది మాత్రం కస్టమర్కి చెప్తాం. బ్లాక్ కలర్ అయితే విజిబిలిటీ ఉండదు, నైట్ టైం విజిబిలిటీ ఉండదు, రెయిన్లో కూడా అంత విజిబిలిటీ ఉంది. అంటే లైట్ ఉంటే మాత్రమే విజిబిలిటీ ఉంటుంది. ఏది బ్లాక్ అనేదైనా, లైట్ కలర్స్ ఏదైనా కూడా, హ్యాష్ కలర్ అయినా కూడా అంతే. గోల్డ్ కలర్ అయినా కొంచెం విజిబిలిటీ అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా కొంచెం
విజిబిలిటీ లేని కలర్స్ మనం కరెక్ట్గా వెళ్ళిన రోడ్డు పైన ఎదుట వచ్చే పర్సన్ కరెక్ట్గా రాడు కాబట్టి మన సేఫ్టీ ముఖ్యం అనేది మేము కస్టమర్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం అన్నమాట. తెలుపు, పసుపు, గోల్డ్ సురక్షితమైన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి. ఈ రంగుల కార్లు తక్కువ ప్రమాదాలకు గురైనట్లు అధ్యయనంలో గుర్తించారు. దీనికి కారణం ఇవి దూరం నుంచి స్పష్టంగా కనిపిస్తాయి. తెలుపును అత్యంత సురక్షితంగా రంగుగా చెబుతారు. ఆ తర్వాత బాగా కనిపించేది పసుపు. అందుకే స్కూల్ బస్సులు, ట్యాక్సీలు పసుపు రంగులో ఉంటాయి. ఆరెంజ్, గోల్డ్ కలర్స్ తక్కువ వెలుతురులోనూ బాగా కనిపిస్తాయి. హైదరాబాదుకు వివిధ దేశాల నుంచి రంగురంగుల కార్లు దిగుమతి అవుతున్నాయి. దీంతో నగరవాసులకు అన్ని రకాల కార్లు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఎక్కువగా ఆరెంజ్, గ్రీన్, రెడ్ కలర్ ఇలాంటి కలర్ ఉన్న కార్లను ఎంపిక చేసుకుంటున్నారు. ఒకవేళ డార్క్ కలర్స్ ఉన్న కార్లు ఉన్నవారు రాత్రి వేళల్లో నడిచేటప్పుడు తక్కువ వేగంతో నడపాలి. దీనివల్ల ఇతర వాహనాలు మన కారును గుర్తించడానికి సమయం దొరుకుతుంది. బ్రేక్ లైట్స్, టెల్ లైట్స్ సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో చెక్ బ్రేక్ లైట్స్, టెల్ లైట్స్ సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఒక లైట్ పనిచేయకపోయినా వెంటనే మార్చుకోవటం మంచిది. రహదారిపై లైట్ల వెలుతురు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో బీమ్ వాడాలి. రాత్రిళ్ళు రోడ్ల పక్కన పార్కింగ్ చేయాల్సి వచ్చినప్పుడు ఎక్కువ వెలుతురున్న చోట ఆపాలి. కారు సైజు, మోడల్ మాత్రమే కాదు, కారు రంగు కూడా అవసరమే అంటున్నారు నిపుణులు. అంటే ఒకప్పుడు కొన్ని రంగులు మాత్రమే అందుబాటులో ఉండేవి, కానీ ఇప్పుడు వివిధ రకాల రంగులు అందుబాటులోకి వచ్చాయి. కాంతి ఎక్కువగా లేని సమయంలోనూ, పొగమంచు కురుస్తున్న సమయంలోనూ కొన్ని రంగుల కార్లు విజిబిలిటీ తక్కువగా ఉండి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని షోరూమ్ మేనేజర్స్ చెప్తున్నారు. అంతేకాకుండా మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా వాహనాల రంగు కూడా ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. కెమెరామన్ నరేష్తో అలేఖ్య, HM TV, హైదరాబాద్.